బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలులోని 15వ డివిజన్ విద్యుత్ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మారుతున్న పరిణామాలకు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో పేదవారు, మధ్యతరగతి కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తూ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇంటికి సోలార్ అమర్చుకుని విద్యుత్ ఛార్జీల నుంచి మినహాయించుకోవాల్సిందిగా తెలియజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రానున్న కాలంలో సోలార్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమని, థర్మల్ పవర్ విద్యుత్ వలన కాలుష్యం ఏర్పడుతుందని, సోలార్ విద్యుత్ ప్రకృతి ప్రసాదించిన వరమని తెలియజేశారు. ఒకప్పుడు విదేశీ సోలార్ ప్యానెల్ భారతీయులు వాడేవారని, ఇప్పుడు భారతదేశంలో తయారు చేసిన సోలార్ ప్యానెల్స్ అందుబాటులో ఉందని, తక్కువ పెట్టుబడితో సోలార్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చారని తెలియజేశారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సోలార్ సిస్టమ్ ప్రతి ఇంట్లో అమర్చుకోవడం వల్ల కరెంటు బిల్లు కట్టేటటువంటి పరిస్థితి ఉండదని, ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో, కంపెనీలో ఉపయోగించేవారని, ఇప్పుడు ₹1,90,000 ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చారని తెలియజేశారు. ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ బంధుకవి మాట్లాడుతూ సోలార్ సిస్టమ్ ఒంగోలు ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని, మా బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, మచిలీపట్నం, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని, సోలార్ అనేది ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి వస్తువని, ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ ఉపయోగించడం వల్ల విద్యుత్ ఛార్జీలు అధికంగా రావడం ప్రజలకు ఎంతో భారంగా ఉంటుంది కాబట్టి సోలార్ ప్రతి ఒక్కరూ అమర్చుకుంటే జీవితాంతం కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం ఉండదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ కటా వెంకటేశ్వర్లు, సీఈఓ చైతన్య బంధకవి, షోరూమ్ మేనేజర్ వర్ధన్, సునీల్, ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక సైడ్ ఉండిపోయారు. ఎనర్జీ హార్వెస్ట్ అది లూమినస్, అదాని, పహాల్ వీటన్నిటి డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. నేను లాస్ట్ 12 years నుంచి సోలార్ ఫీల్డ్లో లోకల్లో దాదాపు 200 ఇన్స్టాలేషన్స్ ఇవే కాకుండా సప్లై చేస్తాం. యాక్చువల్ పిఎం సూర్య గారు అయితే మేము అందరం చేస్తాం. దీంతో పాటు వెబ్సైట్లో కూడా ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత 700 డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారంటే 30 years వారంటీనే ఉంది. లైఫ్ లాంగ్ వస్తే ప్యానల్స్, లైఫ్ లాంగ్ ప్యానల్స్ వస్తాయి. వారంటీ ఏమో అందరికీ నమస్కారాలు. ఈరోజు సోలార్ షోరూమ్ ఎనర్జీ హార్వెస్ట్ అనేది ఒంగోలులో ఈరోజు లాంచ్ చేసుకున్నాం. దానికి
కరెంటు ఛార్జెస్ ఎక్కువ పెరగటం వల్ల సామాన్య ప్రజలు ఎవరైతే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ముందు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు కానీ అట్లాంటి బాగా పూర్గా ఉండే వాళ్ళందరికీ కూడా సోలారు వాళ్ళందరికీ కూడా హౌసెస్ కూడా కనెక్షన్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టే మన జిల్లాకు వచ్చాక నాయుడుపాలెన్నే మా సొంత ఊర్లోనే దాన్ని స్పెషల్ డ్రైవ్గా సోలార్ సిస్టమ్ని మా దగ్గర కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సోలార్కు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కువ దగ్గర 10,000 15,000 కరెంటు బిల్లు వచ్చి కట్టలేని పరిస్థితి వస్తా, ఇబ్బందులు వస్తా ఉండేదానికేమో మనం ఫెసిలిటీస్ వదులుకోలేము, ఏసీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వదులుకోలేని పరిస్థితి. కాబట్టి హై పవర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో మనం ప్రతి ఒక్కరం కూడా ఈ సోలార్ ఎనర్జీని కానీ ఉపయోగించుకున్నామంటే తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్నింటిని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంది. దాంతో మన వాళ్ళంతా కూడా ఈరోజు మన ఒంగోలులో మంచి కంపెనీని ఈరోజు ఇక్కడ ఒంగోలులో పెట్టారు. దగ్గర 11 స్టేషన్స్లో వీళ్ళ కంపెనీ ఉంది. ఇది 12వది మన ఒంగోలులో లాంచ్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో సక్సెస్ అవుద్దని చెప్పి ఒంగోలు నుంచే స్టార్ట్ చేసి అంత ఎదిగారు. మన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం కూడా సోలార్ దాంట్లో ఈరోజు ఇండస్ట్రీస్కి కానీ అదేవిధంగా కమర్షియల్స్కి కానీ ఈరోజు ఉండే అన్నిటికి కూడా ఈరోజు సోలారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ఎన్హెచ్ కూడా ఇందాక అదే మన వాళ్ళు చెప్తున్నారు, ఎన్హెచ్ లైట్స్ కూడా సోలార్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. రాబోయే రోజుల్లో పవర్ తగ్గించుకొని అంతా కూడా ఎక్కువగా ఎకానమీలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఫ్రీ పవర్కి వచ్చే విధంగా సోలార్కి వెళ్ళే రీతులు కనపడుతున్నాయి. కాబట్టి అందరం కూడా దీన్ని కూడా ప్రభుత్వం కూడా ప్రెస్టేజ్గా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ వీళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన వాళ్ళు ప్రవీణ్ గారు ఎనర్జీ హార్వెస్ట్ ఓనర్ ప్రవీణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మంచి సక్సెస్ అవ్వాలి, మంచి మొదల నుంచే మంచి ఆర్డర్స్ వచ్చి మంచి దాంట్లో వెళ్ళాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది చాలా రాబోయే కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ థర్మల్ పవర్ కానీ వేరే పవర్ చాలా పొల్యూషన్ను, దాని తర్వాత రిసోర్సెస్ ఉండవు. అంటే న్యాచురల్ రిసోర్స్ కోల్ కానీ ఏమైనా కానీ అయిపోతాయి. ఇది సోలార్ అనేది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ సోలార్. అందుకని సోలార్ ఎనర్జీ ప్రోత్సహించడం చాలా ముఖ్యము. ఇట్స్ మోస్ట్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్సు సోలారు, విండ్. ఒకటేంటిదంటే ఇంతకుముందు సోలార్ ఎనర్జీ ఎందుకు పికప్ కాలేదంటే దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా లేదు 10 years బ్యాక్. ఇప్పుడు ఏంటంటే బాగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ అన్ని బాగా కాస్ట్ రిడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అంతకుముందు జర్మనీ నుంచి తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. అందుకని అది కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ప్రైజింగ్ అయిపోయింది. ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉండదు. కాబట్టి ఇది రాబోయే ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్కి సోలార్ ఎనర్జీ వన్ ఆఫ్ ద ప్రైమ్ రిసోర్సెస్. ఇందాక ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చెప్పినట్టు చిన్న పూర్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఇంటి మీద ఒక సోలార్ ప్యానెల్ పెడితే మన పవర్ రిడ్యూస్ అవుతుంది. దాని తర్వాత ఇంటి వరకు హీటర్స్కి అన్నిటికీ పనికొచ్చే సూచనలు కనపడతా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా, తెలుగుదేశం గవర్నమెంట్ కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంది. రాబోయే కాలంలో సోలార్ ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కొత్త కంపెనీకి వచ్చి దీన్ని స్టార్ట్ చేసినందుకు మొదటగా ఇక్కడ వారు పెట్టినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి కరెంటు బిల్లుని చూస్తే అందరూ భయపడుతున్నారు. అందులోకి రాబోయే సమ్మరు కరెంటు బిల్లుల గురించి మనం భయపడాల్సిన పని లేదండి. ఈసారి మనం సోలార్ సిస్టమ్ కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకి ఈరోజు వచ్చినటువంటి కరెంటు బిల్లుకి కొంతవరకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు హాస్పిటల్స్లోనో, స్కూల్స్లోనో, లేదంటే ఇక్కడ మనం పెద్ద ఫ్యాక్టరీస్లోనో అలాగనే ఇంతవరకు వాళ్ళు పెట్టుకున్నారు. ఫార్మర్స్ కూడా.
కానీ ఇప్పుడు అలాగే ఇంకా ఇండ్లకు కూడా వస్తున్నాయి. ప్రతి ఇంటి కూడా మనము చాలా తక్కువ మనం ఖర్చు పెట్టినట్లయితే మనం ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. తద్వారాగా మనం కరెంటు బిల్లు కూడా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాదు గవర్నమెంట్ దీనికి కూడా మరి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని లోన్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దాదాపుగా అది మనకి ఒక ఇంటికైతే 1,70,000 అవుతుందంట. మనం 70,000 లోన్ తీసుకోవచ్చు. అలాగనే 1,00,000 రూపాయలకు కూడా మనం మంత్లీ ఈఎంఐలు కూడా కట్టుకున్నట్లయితే హ్యాపీగా అతి తక్కువ టైంలోనే దాని అప్పు తీరుతుంది. అలాగే మనకి కరెంటు బిల్ మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ముందుగా ఈ ప్రవీణ్ అండ్ టీంకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒంగోలులో ఈ షోరూమ్ ఓపెన్ చేయటం, ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి తేవటం చాలా శుభపరిణామం. దానికి వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు అందరూ కూడా పిఎం సూర్య గారు అనే ఒక పథకం నడుస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో అది ప్రధానమంత్రి గారు మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ పథకం ఏంటంటే మొట్టమొదట 1 కోటి మందికి సబ్సిడీ 78,000 వరకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మొట్టమొదట 1 కోటి మందికి అది ఆ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అది ఇప్పుడు నడుస్తుంది. అందరూ దాని మీద కనెక్షన్లు తీసుకుంటున్నారు. కాకపోతే ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లులు మీకు తెలుసు, యూనిట్ 10 రూపాయలు 9 రూపాయలు పడుతూ ఉంది. 300 కాడి నుంచి పైన కాల్చుకునే వాళ్ళకి. అదంతా కూడా ఇప్పుడు మనం ప్యానల్స్ పెట్టుకుంటే ఒక్కొక్క కిలోవాట్కి 125 యూనిట్ల ప్రకారం జనరేట్ అవుతుంది. మా ఈ వారి ఎనర్జీ హార్వెస్ట్ షోరూమ్ ఓపెనింగ్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారైన విజయ్ కుమార్ గారికి, అండ్ మన మేయర్ గారు గంగాడి సుజాత గారికి, అండ్ ఎస్సీ గారు, అండ్ టౌన్ ఏడీ గారు కట్ట వెంకటేశ్వర్లు గారికి, నన్ను పాండంగారావు గారికి, వీరందరికీ ధన్యవాదాలండి. మీరందరూ ఇచ్చేసి ఈ సోలార్ షోరూమ్ని మీరు మీ భుజస్కంధాల మీద తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సోలార్ అనేది ప్రతి ఇంటికి ఇప్పుడు అవసరమైన వస్తువు అండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో, ఏసీ ఎలా ఉంటుందో, వాటి కరెంటు బిల్ కూడా అట్లాగే ఉంటుంది. కరెంటు బిల్లుకి సపోర్టుగా మీరు కరెంటు బిల్ అసలు లైఫ్ లాంగ్ కట్టకుండా చేయగలిగిన ఏకైక వస్తువు సోలార్ అనండి. ఏకైక వస్తువు సోలార్. మీరు ఆ సోలార్ ఎట్లా ఉపయోగపడుతుందంటే దీంట్లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అని 2 ఉంటాయండి. దీనికి అసలు బ్యాటరీలు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది అని కంగారు పడాల్సిన నెసిటీ లేదు. ప్యానల్ని క్లీన్ చేసుకుంటే, అద్దం తుడుచుకున్నట్టు అద్దాన్ని తుడుచుకుంటే చాలు. అవి లైఫ్ లాంగ్ అంటే మన 25 ఏళ్ళు, మన జనరేషన్ అంతా కూడా వచ్చేలాగా 25 ఏళ్ళు. ఒకళ్ళు ఇంటికి ఇల్లు కట్టుకుంటారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఒక 5 లక్షలు కనుక సోలార్కి పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి, ఏ వస్తువుకైనా ఇంకా లైఫ్ లాంగ్ కరెంట్ బిల్ రాదండి. వాళ్ళు పెట్టుకున్న ప్రతి వస్తువు మీద డిప్రిషియేషన్ ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ ఇది వాడుకుంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి 5 రెట్లు, వీళ్ళు 2 లక్షలు పెడితే 10 లక్షల కరెంట్ బిల్ రూపంలో వాళ్ళకి వెనక్కి వస్తుంది. ఫ్యాక్టరీస్ అన్నీ కూడా, కాలేజెస్, ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్, ఈ లోకల్లో మేము చందమాపల్లి హాస్పిటల్, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలు, ఈ మధ్య బిఎంఆర్ ఆభరణం, ఇలాగా నెంబర్ ఆఫ్ ఇక్కడ మీకు కనిపించే వాటిలో పైన ఇన్స్టాల్ చేసిన ఒకసారి సోలార్ ప్యానల్ చూస్తే ఓకే వీళ్ళే పెట్టారు. మాకు బాపూజీ కాంప్లెక్స్లో ఆఫీస్ ఉందండి, బల్లమెట్లో గోడౌన్ ఉందండి, స్టోర్ చేయడానికి మాకు 2 ప్లేసెస్ ఉన్నాయి. అవి కాకుండా వాడు షోరూమ్ కూడా ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా మాకు వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు 8-10 ఏళ్ళ నుంచి మనం ఇక్కడ ఉన్నామండి ఆఫీస్లో. అండ్ నెల్లూరు, తిరుపతి, కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, వీటన్ని చోట్ల కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి. వీళ్ళకి ఎవరికి అయితే ఈ సోలార్ పెట్టుకుంటారో అది మాతో పెట్టుకోండి, వేరే వాళ్ళతో పెట్టుకోండి. మాతో పెట్టుకుంటే మేము మంచి సిస్టమే ఇస్తాం. వేరే వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోతే ఆ సర్వీస్ మేము ఇస్తామండి. మీరు అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ సోలార్ పెట్టించుకోవాలి. వీటన్నిటికీ కూడా నేషనలైజ్డ్ బ్యాంకులు 7, మేము బజాజ్ ఫైనాన్స్, ఎకోఫై ఇలాంటి సంస్థలతో కూడా మేము టైఅప్ అయి ఉన్నాము. మా దగ్గర వారి, లుమ్నస్, అదానీ, పహల్,
అన్ని కంపెనీలవి కూడా మా దగ్గర డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయండి. ఇది వాళ్ళకి ఎక్స్క్లూజివ్ షోరూము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.